సార్ డెట్ ఫండ్స్ అంటే ఏంటి? వాటిలోని రకాలు? డెట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగానంటే షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కమర్షియల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ కమర్షియల్ పేపర్స్ కానీ లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లాగే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, డ్యూరేషన్ అంటే కొన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ, కొన్ని 2 years బిలో మెచ్యూరిటీ ఉంటాయి, కొన్ని 3 years బిలో మెచ్యూరిటీ ఉండే బాండ్స్ ఉంటాయి, కొన్ని 4 years or 5 years బిలో మెచ్యూరిటీ ఉండే బాండ్స్ ఉంటాయి. అలాగే కొన్ని 10 years మెచ్యూరిటీ ఉండే బాండ్స్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ టైం లైన్లో మెచ్యూరిటీస్ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి అవకాశం ఉంది. అవి డెట్ ఫండ్స్. సో డెట్ ఫండ్స్లో చాలా ఉంటాయి. అంటే రైట్ ఫ్రమ్ ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్, మీడియం డ్యూరేషన్ ఫండ్స్, లో టు మీడియం డ్యూరేషన్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, గిల్డ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్ ఫండ్స్, ఫ్లోటింగ్ రేట్ బాండ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, ఇట్లా డిఫరెంట్ టైమ్ లైన్స్, డిఫరెంట్ మెచ్యూరిటీస్ని బట్టి డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇట్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ కేటగిరీ. టిపికల్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ ది డ్యూరేషన్, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ని బట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ డూ జనరేట్ 3% నుంచి ఎనీవేర్ బిట్వీన్ 8% మధ్య మనకి ఫిక్స్డ్ ఇన్కమ్లో రిటర్న్స్ జనరేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఆర్ బ్యూటీనెస్ ఏంటంటే, సో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీలో నుంచి మల్టిపుల్ బాండ్స్లో, మల్టిపుల్ కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే కొంత మనీ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కొంత కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే ఒక కంపెనీ అదే కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, ఆ కంపెనీ డిఫాల్ట్ లేదా బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, మనకి మనీని వాళ్ళు ఇంట్రెస్ట్ రీపే చేయలేరు, ప్రిన్సిపల్ కూడా రీపే చేయలేరు. సో దాన్ని క్రెడిట్ రిస్క్ లేదా డిఫాల్ట్ రిస్క్ అంటాము. ప్రైవేట్ సెక్టర్ బాండ్స్ లేదా కార్పొరేట్ బాండ్స్లో ఈ రిస్క్ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్స్లో లేదా ఎస్డిఎల్స్ అంటారు, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఈ డిఫాల్ట్ రిస్క్ అనేది ఉండదు. సో వాటిల్లో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. అది కార్పొరేట్ బాండ్ అయినా గవర్నమెంట్ బాండ్స్ అయినా మనకి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్ ఆర్ క్రెడిట్ రిస్క్ అనేది మేజర్ 2 రిస్క్స్ అన్నమాట. సో అంటే మనకి అండర్లయింగ్ అసెట్లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్లో అండర్లయింగ్ అసెట్స్ ఏమున్నాయి, వాటి క్రెడిట్ రేటింగ్స్ ఏమున్నాయి. సో AAA రేటెడ్ బాండ్ అంటే అది కొంచెం మోస్ట్ సెక్యూర్డ్ బాండ్ అని మనం చెప్పచ్చు అన్నమాట. అలాగే AAA ప్లస్ ఈజ్ హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్, AAA మైనస్, BBB ప్లస్, BBB మైనస్, అట్లా ఇంకా కిందకు ఉంటాయి అనమాట. CD కూడా ఉంటాయి. సో మనకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఆ కంపెనీ బాండ్కి క్రెడిట్ రేటింగ్స్ అసైన్ చేస్తాయి బేస్డ్ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్ అండ్ బేస్డ్ ఆన్ ది క్రెడిట్ రేటింగ్. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్, రీసెర్చ్ అనలిస్టులు రీసెర్చ్ చేసి ఒక సింగిల్ కంపెనీలోనూ కాకుండా ఒక పర్టికులర్ బాండ్లోనే కాకుండా దే విల్ డైవర్సిఫై అవర్ మనీ ఇంటూ మల్టిపుల్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ రిస్క్ విల్ బి మినిమైజ్డ్ విత్ ఇన్ ది డెట్. అవి డెట్ ఫండ్స్. సో బేస్డ్ ఆన్ ది డ్యూరేషన్, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మనం డెట్ ఫండ్స్ని చూస్ చేసుకోవచ్చు.